వెల్కమ్ ప్రవీణ్ టెక్నిక్స్ సభ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 13 ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, హైలైట్స్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాయి. గ్రేట్ వాళ్ళకి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 80 వాట్స్ అల్ట్రా ఛార్జింగ్తో పాటు ఇస్తారు. మన 26 GB ర్యామ్ అంటూ 2 GB స్టోరేజ్ ఏంది కదా. అండ్ ఇక్కడ పైన స్మార్ట్ ఫోన్ పైన చూసుకుంటే మాత్రమే టాప్లో మనకు కనిపించేది 3.5 జాక్ ప్రొవైడ్ చేసారు. మైక్ పైన స్పీకర్స్ కూడా బాగానే ఇచ్చారు. అండ్ ఇక్కడ కెమెరా చూసుకుంటే మాత్రం ట్రిపుల్ కెమెరా కట్అవుట్తో పాటు వస్తుంది విత్ ఫ్లాష్. ప్యాటర్న్ డిజైన్ అయితే సేమ్ అట్లనే ఉంది. రియల్మీ 13 5G లాగానే ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ముందే కనిపించేస్తుంది ప్రాసెసర్ ఇంక్రీజ్ ఉందన్నమాట. ఇక్కడ హైలైట్ చూసుకుందాం. సో హైలైట్కి వచ్చేసరికి అయితే మిరర్ డెమసిటీ 7300 ఎనర్జీ అంటారు. సో ఎనర్జీ అంటే పెద్దగా ఏం లేదు, స్లైట్లీ 7300 కంటే కూడా కొంచెం కొంచెం బూస్ట్ ఫ్రీక్వెన్సీ కొంచెం ఇంక్రీజ్ అయిపోతే బేస్ లైక్ 3.5 ఉంటే 3.7 ఆర్ 3.8 అట్లా చేంజెస్ చేసి ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా తొందర ఛార్జింగ్ అయిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ వీసీ కూలింగ్ చేంబర్ వస్తుంది. సో ఎక్కువ హీట్ కూడా కాదు, హీట్ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ వర్చువల్ ర్యామ్ ఉంది. మన వాళ్ళు చెప్తలేరు డైనామిక్ ర్యామ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టిర్రు. 2 GB స్టోరేజ్ వేరియంట్తో వస్తుంది. 90 FPS ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 50 MP సోనీ వాళ్ళది LYD 600 OS కెమెరా అయితే ప్రొవైడ్ చేసారు. GT మోడ్ 120Hz OLED డిస్ప్లేతో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. ఇంకా మన వాళ్ళు ఏం అల్ట్రా స్పీడ్ ట్రిపుల్ కాంబో అనే పెట్టారు. ఛార్జింగ్, లార్జ్ ర్యామ్, పవర్ఫుల్ చిప్సెట్ అనేసి అయితే మంచి కాంబినేషన్లో వచ్చింది అనేసి అయితే పెట్టారు. ఇంకేమేమి పెట్టి చూద్దాము. ఇక్కడ గేమింగ్కి బాగుంటుంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనేసి అయితే పెట్టారు. 90 FPS దాకా కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. సో ఇంకా జీటీ మోడ్ కూడా ఉంది. 90 FPS అయితే పెద్దగా మోస్ట్లీ పరకే పడదు. 60 FPS బేర్ మినిమం మస్తు అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏమంటారు లిటిల్ కోర్స్, మిడిల్ కోర్స్, బిగ్ కోర్స్ వాటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ట్వీక్ చేసుకోవచ్చామంటే గేమింగ్ ఆడేటప్పుడు. ఈ ఫీచర్స్ అయితే బాగున్నాయి. గేమింగ్ ఫోకస్ మోడ్ అని నోటిఫికేషన్ అవన్నీ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. చాటింగ్ చేయాలన్నా చాటింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మంచిగా ఉంది. ఈ ఫీచర్స్ అయితే జర మంచిగా అనిపించినాయి. ర్యామ్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాము. సో వర్చువల్ ర్యామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. AI బూస్టర్స్ వచ్చినాయి. అండ్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అండ్ 5 minutes ఛార్జింగ్ అయిపోతే ఇట్లా 1 hour దాకా గేమింగ్ ఆడుకోవచ్చు అంటారు. సో మోస్ట్లీ అయితే పెద్ద గేమ్ ఆడదు. 50% అయితే 19 or 20 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతా అంటారు. సో మంచిగానే ఉంది. 80 వాట్స్ ఛార్జ్ ఆఫీస్గా తొందర ఛార్జింగ్ అయిపోతే కూలింగ్ బాగుందంటారు. అండ్ టెంపరేచర్ కూలింగ్ చూసుకోవచ్చు. 40.7 సెల్సియస్కి 38.37 సెల్సియస్కి టెంపరేచర్ మంచిగా కూల్ అవుతుందని చార్ట్స్ అయితే బాగానే సూపర్గా మెన్షన్ చేశారు. కెమెరా మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ శాంపుల్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కెమెరా శాంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. HDR మోడ్స్ అవన్నీ ఉన్నాయి. పెద్ద డిస్ప్లే చాలా బాగుంది. అండ్ లుక్ వైజ్ బాగుంది. కర్వ్ డిస్ప్లే టెక్స్చర్స్తో పాటు కూడా వస్తుంది. స్లిమ్ 7.6 అల్ట్రా స్లిమ్ బాడీ అన్నమాట. అండ్ 185 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. చాలా సన్నగా ఉంది. డాష్తో పాటు వచ్చినట్టు బాగుంది. అంటే స్పీడ్ గ్రీన్ కలర్, విక్టర్ గోల్డ్ కలర్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని కాల్స్ అనేవి స్టీరియో స్పీకర్స్తో పాటు వస్తుంది. యాంటెనా ఎరే మేట్రిక్స్, AI క్లియర్ వాయిస్ అండ్ ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు అనేసి అంటారు. సో ఇవన్నీ కొన్ని ఫీచర్స్ అయితే హైలైట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సరే అంత పక్కకు పెట్టేసి ప్రైస్ చెప్పన్నా అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం నేను రికార్డ్ చేసే టైంకి ఈ ప్రైస్ ఉంది. అంటే ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు మీరు. September 5th దాకా ప్రీ ఆర్డర్స్ టైం ఉంది. 23,000 ఉందన్నమాట స్మార్ట్ ఫోన్. ఇక్కడ 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి, 3 స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి, 2 ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ అవుతుందో 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ 23,000 ఉంది. 8 GB ర్యామ్ 250 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 25,000 ఉంది. 12 GB ర్యామ్ 250 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 27,000 ఉంది. నాకు ప్రైస్ కార్డ్కి వచ్చేసరికి కొంచెం కంటే కూడా స్లైడ్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. మనం అయితే బ్యాంక్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసిరు. 1,500 బ్యాంక్ ఆఫర్స్ అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసారు. కానీ తక్కువ అనిపించింది. ఇంతకుముందుకు 2,000 బ్యాంక్ ఆఫర్స్ వచ్చి కొంచెం తగ్గించారు అనుకోవచ్చు. ఎక్కడ కొనుక్కోవచ్చు అని ఒకవేళ కొనుక్కోవాలంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ
కొన్ని పోర్ట్స్కి సంబంధించిన పిక్చర్స్ అయితే ప్రొవైడ్ చేసారు బై. ఇక్కడ చూసుకోవచ్చు బై, మంచిగా ఉంది. వాల్యూమ్ లాకర్ కీస్ అండ్ పవర్ బటన్స్తో పాటు కూడా వస్తుంది. పోర్ట్ చూసుకుంటే టాప్లో మీకు 3 పాయింట్ జాక్, స్పీకర్స్, మైక్తో పాటు వస్తుంది. కింద సిమ్ స్లాట్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ వస్తుంది. కెమెరా కట్అవుట్ కూడా చూసుకోవచ్చు బై, ట్రిపుల్ కెమెరా కట్అవుట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది అనమాట. సో స్పెక్స్కి వచ్చేసరికి అయితే ఇంతకుముందు హైలైట్లు ఏవైతే చేసినా అవి ఇక్కడ కూడా హైలైట్స్ ఉన్నాయి. అండ్ ప్రాసెసర్ 2.5 GHz మీద ఉంది స్పీడ్. ఆమ్ మాలియా G615 GPUతో పాటు కూడా వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 120 Hz OLED ఈ స్పోర్ట్స్ డిస్ప్లే అంటారు బై. సో నార్మల్ డిస్ప్లేనే, నాకే డిస్ప్లే అయితే పర్లేదు బై, బాగా అనిపించింది. 6.6 ఇంచెస్ హెచ్డి ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ కెమెరా చూసుకుంటే మాత్రమే మెయిన్ సోనీ వాళ్ళ మెయిన్ ఓఎస్ కెమెరాతో పాటు 1.8 అపర్చర్తో పాటు సెల్ఫీ కెమెరా కూడా చూసుకుంటే 2.4 అపర్చర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఈ కెమెరా అండ్ సోనీ వాళ్ళ LT5 కెమెరాతో పాటు వస్తుంది. రియల్గా మిగతా కెమెరాస్ గురించి సంబంధించిన మన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయలేరు కాబట్టి మనం ఆఫీస్ సోర్స్ ఉన్నట్టు బేసిక్ 2 MP మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రికార్డింగ్ చూసుకుంటే మాత్రమే 4K రికార్డింగ్ వస్తుంది. 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p అయితే 60 and 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ చూసుకుంటే 1080p 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 5000 mAh బ్యాటరీ అండ్ 80 watts అల్ట్రా ఛార్జింగ్తో పాటు వస్తుంది. అండ్ బాగానే ఉంది బై, ఫీచర్స్ ఇక్కడ దాకా బాగానే ఉన్నాయి. అండ్ 5G డ్యూయల్ బ్యాండ్ 5G వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్ విత్ చెక్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. వైఫై 6 డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.5 GHz బ్యాండ్ విత్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంది, 185 grams, 7.6 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్స్ మీద చాలా సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, మీటర్, యాక్షన్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫ్లికర్ సెన్సార్ కూడా ఉందన్నమాట. సో మోస్ట్లీ అన్ని ఫీచర్స్తో పాటు వచ్చింది. లొకేషన్ సంబంధించిన ఫీచర్స్ చూసుకుంటే GPS, GLONASS, BYDUS, GALAXY, QSతో పాటు ఇక్కడ మన ఇండియన్ అయితే మిస్ అయింది అనిపించింది నావిక. బటన్స్ అండ్ పోర్ట్స్ గురించి చూసుకుంటే స్టార్టింగ్లో నేను మెన్షన్ చేసిన కదా, ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో చూపించిన ఏవైతే 3 పాయింట్ జాక్, సిమ్ స్లాట్ అవన్నీ కూడా ఇక్కడ అవే మెన్షన్ చేసారు అన్నమాట అవి. అండ్ రియల్మీ UI 5.0తో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ Android 14 అనమాట. అండ్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కాంపోనెంట్స్ పర్చేస్ ఏమొస్తాయి అంటే చార్జరు, టైప్ సి కేబుల్, స్మార్ట్ ఫోన్ కేస్, ప్రొడక్ట్ గైడ్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఓవరాల్గా నాకైతే ఈ స్మార్ట్ ఫోన్కి ఒకవేళ మీరు తీసుకోవాలంటే మోస్ట్లీ ఆఫర్స్ వచ్చినాక ఇంకొంచెం తక్కువ డిస్కౌంట్ వచ్చినాక తీసుకోమని అయితే అంటాను. స్లైట్గా కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే. మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా నేనైతే ఒకటి మాట చెప్తాను, కొంచెం డిస్కౌంట్స్ వచ్చినాక ఇంకొంచెం తక్కువ అయినాక తీసుకోమని అయితే ఒక ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నా బై. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు, మీరేమనుకుంటారు స్పెక్ చూసారుగా, మీ ఒపీనియన్ కొంటారా కొనరా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఎక్కడి దాకా జరుగుతుంది చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.